ఆన్లైన్ బెట్టింగ్ నేరం కేంద్రం కీలక నిర్ణయం బిల్లుకు కేబినెట్ ఓకే నేడు లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం బెట్టింగ్ సొమ్మును బ్యాంకులు బదిలీ చేయొద్దు రియల్ మనీ గేమింగ్ పై ప్రచారం నిషేధం బిల్లులో పలు ప్రతిపాదనలు ఆన్లైన్ బెట్టింగ్ నేరము ఆన్లైన్ బెట్టింగ్ గనక దాని గురించి ఎవరైనా ప్రచారం చేస్తే 7 సంవత్సరాల జైలు శిక్ష అని చెప్పేసి ఇప్పుడు కేంద్రం బిల్లు ప్రవేశపెట్టింది. ఇది బాగుంది. ఆన్లైన్ బెట్టింగ్ గురించి ఇప్పుడు ఎన్నెన్ని అంటే నిషేధిత యాప్లు అని చెప్పేసి అంటున్నారు. నిషేధిత కాదు అమలులో ఉన్న పర్మిషన్లు తీసుకున్న యాప్లను కూడా బ్యాన్ చేయాలి. నిషేధిత యాప్లను ఒక్కదాన్నే కాదు. వీటి వల్ల యువత ఏం చేస్తున్నారంటే ఎప్పుడు ఆన్లైన్లో గేమ్లలో ఉంటున్నారు. ఆ గేమ్లలో ఉండి సరిగ్గా చదువుకోకపోవడము, చదువును పక్కకు పెట్టేయడము. దీంతోపాటు ఈ బెట్టింగ్ యాప్లు ఏం చేస్తున్నాయంటే లోన్ యాప్లు కూడా వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళు యాప్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడే కొన్ని పర్మిషన్స్ ఉంటాయి, అన్నిటికి ఓకే చేసి ఇన్స్టాల్ చేసుకుంటారు. వీళ్ళ అకౌంట్లలో ఎన్ని డబ్బులు ఉన్నాయో కూడా వాళ్ళు చూసుకుంటున్నారు. ఆ రకంగా చూసుకొని ఆ లోన్ యాప్కి సంబంధం ఉండదు. ఈ బెట్టింగ్ యాప్ ఎవరైతే యూజ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎమ్మటే మెసేజ్లు పంపిస్తుంటారు. వాళ్ళు ఇన్స్టాంట్ లోన్, బడ్డీ లోన్, సి లోన్స్, ఆ లోన్స్ పంపించేస్తే వీళ్ళు ఏం చేస్తారు, ఓన్లీ పాన్ కార్డు, ఆధార్ కార్డు పెట్టేస్తారు, ఆ ఇన్స్టాంట్ లోన్ తీసుకుంటారు. లోన్ తీసుకుంటే చక్రవడ్డీ, బార్ వడ్డీ. ఇక దాని మీద ఒక్కొక్క యాప్లో ఒక్కొక్క లోన్లు తీసుకొని లాస్ట్కి ఏం చేస్తారు, అప్పుల పాలు అయిపోతారు. మేజర్గా ఇంట్లో విద్యార్థులు ఇరుక్కపోతున్నారు. మేజర్లైన విద్యార్థులు ఇరుక్కపోయి దాంట్లో నుంచి బయటికి రాలేక, అప్పులు కట్టలేక, ఇంకా ఆడితే వస్తాయేమన్న ఆశతో ఆడి వేరే విధంగా అప్పులు చేసి, బయట అప్పులు చేసి, ఇవన్నీ చేసి లాస్ట్కి ఏం చేస్తున్నారంటే ఇక దాంట్లో నుంచి బయటికి రాలేక అందులో పసాయించిపోయి ఇక నేను ఈ అప్పు కట్టలేను, ఇక నా పరిస్థితి నా లైఫ్ అయిపోయింది, ఇక నేను ఉండి లాభం లేదనుకొని ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. దానివల్ల ఈ ఆన్లైన్ బెట్టింగ్ నేరం అనేది ఇప్పుడు ఇన్ని రోజులకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికైనా పర్మిషన్లు ఉన్న యాప్లను కూడా నిషేధిత కాకుండా పర్మిషన్లు ఉన్న వాటిని కూడా భారతదేశంలో బ్యాన్ చేయాలి. సరే, ఇప్పుడు ఆఫ్లైన్ అన్నారు. ఆఫ్లైన్ అంటే గోవాలో నడుస్తున్నది. గోవాలో ఆఫ్లైన్ నడుస్తుంది. ఎందుకంటే అక్కడ గోవా మొత్తం టూరిజం మీద ఆధారపడ్డది కాబట్టి విదేశాల నుంచి వస్తారు, వాళ్ళు ఆఫ్లైన్లో వాళ్ళు ఆడుకుంటారు, పోతారు. ఈ ఆన్లైన్ వాళ్ళు ఏంటంటే ఎక్కడ కూర్చుంటే అక్కడ పట్టుకోవడము. మెయిన్ విద్యార్థి యువత అడిక్ట్ అయిపోయి దాంట్లో నుంచి బయటికి రాలేక, వేరే పనులు చేసుకోలేక, పనులకు ఎగనామం పెట్టి అప్పులు ఎక్కువైపోయి ఈ ఆత్మహత్యలను అరికట్టాలి. ఈ రకంగా దాంతోపాటు వీటి మీద కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. బ్యాంకుల లావాదేవీలు కూడా ఆన్లైన్లో వచ్చిన గేమింగ్ యాప్ల నుంచి వచ్చిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా యాక్సెప్ట్ చేయొద్దు అని చెప్పేసి చట్టం కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. నిషేధిత యాప్లు అంటుంది, కానీ నిషేధిత యాప్లు కాకుండా పర్మిషన్ ఉన్న వాటిని కూడా భారతదేశంలో నిషేధించాలి. అసలు ఆ బెట్టింగ్ అనే మహమ్మారిని భారతదేశం నుంచి తరిమి కొడితే భారతదేశం బాగుపడుతుంది. ఈ బెట్టింగ్ యాప్లు ఎవరెవరి ఉన్నాయంటే బడా రాజకీయ నాయకులే ఉన్నాయి. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఇన్ఫ్లుయెన్స్ చేసి రన్ చేసుకుంటున్నారు. ఆ బడా రాజకీయ నాయకులు ఆ యాప్లను వదిలేసి ప్రజల మేలు కోసం ఆ రాజకీయ నాయకులు పాటుపడితే ఈ లంగలు ఏం చేస్తారంటే మేము దేశ సేవ చేస్తాం, ప్రజాసేవ చేస్తాం అని రాజకీయాలకు వచ్చి ఇటువంటి బెట్టింగ్ యాప్లు పెట్టుకొని రన్ చేసుకొని కోటాను కోట్లు సంపాదించి కోట్లకు పడిగలెత్తి విదేశాలలో పెట్టుబడులు పెట్టుకుంటా జల్సాలు చేస్తుంటారు. ఇక్కడనేమో జనాల ప్రాణాలు పోతుంటాయి. ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచించి చిత్తశుద్ధి ఉంటే అన్ని బెట్టింగ్ యాప్లను నిషేధించాలి. పర్మిషన్ ఉన్నాయి లేని మొత్తం నిషేధిస్తే అప్పుడు యువత బాగుపడుతుంది. ఎంతసేపటికి దేశం కోసం, ధర్మం కోసం కాదు, యువతని కాపాడండి. ఫస్ట్ యువతని కాపాడితే అప్పుడు దేశం, ధర్మం అన్నిటి కోసం వాళ్ళు కొట్లాడతారు. ఈ బెట్టింగ్లలో మునిగిపోయి ఆడుకుంటూ కూర్చుంటే దేశం కోసం, యుద్ధం కోసం ఎవరు కొట్లాడతారు? ఎవరు రారు. ఫస్ట్ వీటి మీద ఫోకస్ పెట్టండి.